మీరా ఇక్కడున్నారేంటి? వింతగా ఉంది. నేను మా ఇంట్లో ఉండడం వింతేం కాదు, మీరు నా ఇంట్లో ఉండడమే వింత. అంటే ఈ ఇంటి వాళ్ళ అబ్బాయి? ఆ రౌడీ వెదవని నేనే. సారీ 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 సారీ, మీరు అనుకోలేదు. నాన్న చెప్తే ఎవరు అనుకున్నా. సారీ. అయ్యయ్యో, అదేంటమ్మా 40 రోజులు మౌనంగా ముగ్గులు పెట్టాలనుకున్నావు, ఆఖరి రోజున మాట్లాడేశావు. 40 రోజుల నాకు తెలిసి ఈ పాప 4 క్షణాలు కూడా నోరు మూసుకుని ఉండలేదమ్మా. నాకు అసలు మంచి మొగుడు వచ్చే రాత లేనట్టుంది ఆంటీ, అందుకే ఇలా అయింది. అమ్మాయికి అన్ని మంచి లక్షణాలేరా, వినయం, విధేయత, అందం, పికప్, మైలేజ్, వారంటీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఖుషి హడుషిలక్ ఓకేనే, కానీ లుక్ సంగతి అలా పక్కన పెడితే షీఈ్ ఎడ్యుకేటెడ్, ఇండిపెండెంట్, ఏదో జాబ్ చేస్తూ ఫాదర్ని సపోర్ట్ చేస్తుంది. ఈ చాదస్తాలేంటో, నీ క్యారెక్టర్ మాత్రం ఎగ్జాక్ట్ ఆపోజిట్. హే, మనం బిందాస్ బాస్. లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో ఎవరైనా నా దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. ఎందుకు వచ్చేదేంది బావా, మా అమ్మాయి పెళ్లి సంబంధం కంటే నాకు వేరే పని ఉందట. ఏంటి, మంగకు మంచి సంబంధం కుదిరిందా? ఏమే మీ అమ్మాయి భలే చేతుల్లో ఆడుతున్నాడులే, మన అమ్మాయికి మంచి సంబంధం కుదిరిందా అని అడుగుతున్నాడు. ఏం మాటలన్నయ్యా అచ్చ తెలుగు మాటలే కదే. చాలు అన్నయ్య జోకులు. మన సంజయ్కి తప్ప మంగని మరెవరికిస్తాం అన్నయ్య? దానికి ఎప్పుడు పగలు రాత్రి ఎప్పుడు బాగు చేసే. అదేంటి అక్కకి ఎప్పుడు సినిమాలు ధ్యాసం తిడుతూ ఉంటావు? అన్నయ్య, అది ఈ మధ్య నిద్దట్లో కూడా బావా బావా అని కలవరిస్తుంది. అక్క నిద్రపోయేటప్పుడు గురక తప్ప ఇంకే పేరు వినిపించట్లేదు. ఖర్చు నోట్లు పెట్టుకో, 10 రూపాయలు ఇస్తాను. చేతుల్లో ఆడుతున్నాడు బావా. అన్నయ్య, నా అంచనాలు ఎందుకు గాని మా అల్లుడికి మంగకి సంబంధం కుదిర్చి వాళ్ళిద్దరికి త్వరలో ముడిపెట్టించాలని వచ్చాం. నువ్వేమంటావు? ఇందులో మీ అన్నయ్య అనేది ఏముందమ్మా, ఏదన్నా సంజు అనాలి. అవును చెల్లయ్య, సంజయ్ ఎప్పుడూ తనకిష్టమైందే చేస్తాడు తప్ప ఎవరి మాట వినడు. 10 ఏళ్ల వయసు నుంచి వాడు వేసుకునే షర్టు, తొడుక్కునే షూ, ఆడుకునే బంతి అన్నీ తన ఇష్ట ప్రకారమే కావాలనేవాడు. నేను వాడి ఇష్టాన్ని, అభిప్రాయాన్ని ఎప్పుడూ గౌరవించాను. ఇప్పుడు వాడి పెళ్లి విషయంలో కూడా అంతే. అంతే కదా, వాడు సరే అనాలి, వదిలే. దాందే ఉంది, మన మంగన ఒక 1 రోజులు ఇక్కడ వదిలిడితే వాడే సరదా పడతాడు. ఏమంటావు వదినా? ఏంటత్తయ్యా, బావి ఇంకా రాలేదు. అక్క బుట్టేది? బుట్టేంటి? బయలుదేరేటప్పుడు అమ్మ చెప్పింది బావని బుట్టలో వేసుకోమని, అందుకే అక్కని బుట్ట ఎక్కడుంది అని అడుగుతున్నాను. అయ్యో బాబోయ్, బావ వచ్చేస్తున్నాడు. నాకు సిగ్గేస్తుంది. ఏమడుగుతాడో ఏమో. మళ్ళీ సినిమాకి గాని లాడ్జికి గాని రమ్మనడతాడేమో అక్క. సంజు, మీ మామయ్య అత్తయ్య కాకినాడ నుంచి నీతో మాట్లాడాలని వచ్చారా? ఏ ఫోన్ లేదా పాపం? ఫోన్లో ఊరకనే మాటలైతే మాట్లాడుకోవచ్చు కానీ మనసు మనసు మాట్లాడుకోలేదుగా బాబు. అందుకే మా బావతో మనసులో మాట మాట్లాడుకుందామని వచ్చాను. ఏంటి మంగా, సినిమా హీరోయిన్లా తయారయ్యావు, ఏంటి సంగతే? అల్లుడు, నువ్వు మా మంగం చేసుకున్నావు అనుకో, 50 ఎకరాల కొబ్బరి తోట, 25 లక్షల క్యాషు, 10 ఎకరాల మాగాణి, బాపట్లో ఉన్న ఇల్లు మొత్తం నీ సొంతమేనయ్యా. అబ్బా, నా రేట్ బాగానే పలుకుతుందే. మా అమ్మా నాన్నలకే నా అసలు వాల్యూ తెలియట్లేదు. అయితే కానీ సారీ అత్తయ్య, ఈ రోజు మధ్యాహ్నమే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేసుకున్నాను. అదేంటి అల్లుడు? ఒరేయ్, కొంపదీసి ఆ మాయ కాదు కదా? కాదమ్మా, హంస. నిజంగా చాలా సంతోషం బాబు. నీ సెలక్షన్ బాగుందిరా, కంగ్రాట్స్. ఏందే ఇంకా అట్టసోతో నిలబడ్డావు? ఈ ఊళ్ళో గానీ కొంపలో గానీ ఒక్క నిమిషం కూడా ఉండడానికి లేదు. పదా నానా, ఐమాక్స్ థియేటర్ లో సినిమా చూసి పోదాం నాన్న, ట్రిప్ కలిసి వస్తుంది. ఏంటో ట్రిప్ కలిసి వచ్చేది? మిమ్మల్ని అందరినీ మర్డర్ చేసి నేను చర్లపల్లి జైల్లో ఉన్నాను అనుకో, మా బాగా కలిసి వస్తా ట్రిప్. బావ, నువ్వు చాలా చతురుడు భయ్యా, ఏందో అనుకున్నాను గానీ. సంజు, మనస్ఫూర్తిగానే చెప్పావు కదా, మావయ్య వాళ్ళని వదిలించుకోవడానికి చెప్పలేదు కదా? అమ్మా, ఎవరినో వదిలించుకోవడానికి ఏదో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్పింది నా డిసిషన్. జ్యూస్ తీస్తున్నారు అమ్మగారికే? అమ్మగారికి జ్యూస్తో పనే ఉంది, పొద్దుగుకులు పూజలతోనే సరిపోతుంటే నా జ్యూస్ తీస్తున్నదిగా ఓ పక్క నుంచి మా పుల్లారావుకి. మన పుల్లారావు గారికే? ఏమైంది సార్? వాడిదేనయ్యా కొంచెం సమస్యగా తయారైంది. అదేంటి సార్, ఆపరేషన్ బాగానే అయింది కదా? ఏం బాగైంది, అయిన దగ్గర నుంచే ప్రాబ్లం మొదలైంది. అసలే పుల్లిగాడు ఇప్పుడు మరి పిచ్చి పుల్లిగాడు అయిపోయాడు. తలుపు తీస్తే మాట్లాడుతున్నాడు, తలుపేస్తేనేమో సడన్ గా ఆగిపోతున్నాడు.
అసలే ఒట్టి మనిషి కూడా కాదు జాగ్రత్త కుక్కుడు పోతాయిరా. మా అయ్యా ఆ. నేను మా ఊరు వెళ్ళిపోతా. సర్లే. అమ్మా లైన్స్ అన్ని బిజీగా ఉన్నాయి, కాసేపు ఆగి ప్రయత్నించండి. This number is presently not reachable. Let's try later. The number you have dialed is అదే పరిస్థితి. currently switched నోరు off. తెరిస్తే Please try వింత వింత later. సౌండ్లు, అదేమిటో అర్థం కాదు, గందరగోళం. Please check the number you have dialed. పుల్లారావు గారు మీరు అలా రండి చెప్తాను. జాగ్రత్తలో. అదే నడ్డి పైగా ఆపరేషను. మా అయ్యా ఏందిరా అమ్ముత్రం రాసింది రమ్మని. ఏందిరా ఉత్తరం నుండి మొహం ఇప్పుడు అర్థమైంది సార్. ఏమర్థమైంది? మనం ఇందాక ఉన్న చోట సిగ్నల్స్ లేవు, ఇక్కడ బ్రహ్మాండంగా అందుతున్నాయి సార్. నీ బండబడ మనుషులకు సిగ్నల్స్ ఏందయ్యా? నువ్వు ఈ జ్యూస్ దాగరా. వద్దు మా అయ్య, నాకేం తాగుబుద్ధి కావట్లేదు, తినబుద్ధి అయ్యట్లే. మరేం చేయాలనిపిస్తుంది? డైలీ కొంచెం కరెంట్ పెట్టుకోబుద్ధి వస్తుంది, ప్లగ్ చూస్తే ఏలు పెట్టబుద్ధి వస్తుంది. ఛార్జింగ్ అన్నమాట. ఛార్జింగ్ ఛార్జింగ్ ఏదో ఎన్ని తుంప దగ్గర ఇంకేమనిపిస్తుందిరా? పొద్దున్న నేను పాల ప్యాకెట్కి వెళ్ళానా, నా వెనక ఒక కుక్క పిల్ల. హచ్ మన ఇంట్లో పని మనిషిని చూస్తే కన్ను కొట్టబుద్ధి వస్తుంది. కనెక్టింగ్ పీపుల్ నోకియా. కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఐడియా అబ్బో అబ్బో అబ్బో, ఇది సామాన్యమైన జబ్బు కాదురా నాయను. వీడు పట్టుకుంది ఏదో సెల్ ఫోన్ దయ్యం పట్టుకుంది. వెంటనే డాక్టర్ రావు గారికి ఫోన్ చేయాలి. రావు గారు, ఏదిరా ఇది? మిస్డ్ కాల్. అగ్ని 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 ఎంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నా, ఒక్క క్రిమినల్ కూడా కేర్ చేయట్లేదు. సార్ ఆవేశపడకుండా కాసేపు కూర్చోండి సార్, అసలే బీపీ. ఈ అగ్నితో ఆడుకోవడం అంటే నిప్పుతో చెలగాటం అని వాళ్ళకి తెలిసేటట్టు చేస్తాను. సార్ నాదో డౌట్, ఇంత అద్భుతమైన టాలెంట్ పెట్టుకొని ఏ సినిమా హీరోగానో ట్రై చేయాలి కానీ ఈ ఫీల్డ్ లోకి వచ్చారేంటి సార్? హీరో అవదామని ట్రై చేశాను. రామానాయుడు గారిని కలుద్దామని స్టూడియోకి వెళ్ళాను, ఆయన లేరు, ముంబై వెళ్ళారంట. అక్కడ వాళ్ళ అబ్బాయి సురేష్ బాబుని కలిశాను. నవ్వుతో సెకండ్ ఇచ్చి గెట్అవుట్ అన్నారు. అంతే, ఏం చేయాలో అర్థం కాక ఇలా ఎస్ఐ అయ్యాను. హలో, ఓకే, థ్యాంక్ యూ, గుడ్. ఆ మాఫియా గ్యాంగ్ లీడర్ సెల్ నెంబర్ కనిపెట్టారంట, కానీ ఆ సెల్కి వెళ్ళే కాల్స్ మాత్రం ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కావట్లేదట. ఇప్పుడు ఏం చేద్దాం సార్? సిద్ధం కండి, ఈ ఇన్స్పెక్టర్ అగ్నిని చూచి ఇన్స్పెక్టర్ కండి. దేశం కోసం ధన మాన ప్రాణాలను తృప్రాయంగా అర్పించడానికి సిద్ధం కండి. కమాన్, ఆ సెల్ ఫోన్ జూబ్లీల్స్ ఏరియాలోనే ఎక్కడో ఉందంట. కమాన్, బయలుదేరండి. ఇంతమంది ఎందుకు సార్, మీరు ఒక్కరే వెళ్ళండి. ఏమయ్యా ఒక్కనే పోవాలనా? ఏం సత్యనారాయణ మినిస్టర్ అంటే ఎటకాలంగా ఉందానా? అసలే ఇట్లిస్టున్నా, నేను పోతే తుప్పుకున్న బయలు చేస్తే ఏం మాట్లాడుతున్నావా? నీకు బుద్ధి లేదు, నాకు సిగ్గు లేదు. ఏ వేస్ట్. ఇప్పుడే కదా దేశం కోసం రక్తమాన ప్రాణం ఇస్తా ఉన్నారు అన్నారు, ఏదో ఎమోషనల్లో మనసులో ఉన్న మాట బయటికి అనేసారు, అందుకే అన్నారు. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే. అయినా వాళ్ళ దగ్గర బాంబులు తుపాకులు ఉన్నాయి, మన దగ్గర బాంబులు లేవు కదా, ఉన్న తుపాకీలు పేలవు. ఈసారి ఏమండి డాక్టర్ గారు? డాక్టర్ గారు, మా వాడు ఆపరేషను ఫెయిల్. అమ్మాయ ఫెయిల్ అయిందట్లేవే. ఫెయిలా అంటే మా పుల్లాయి? మీ పొలయ్యకి ఏం కాలేదయ్యా, నా సెల్ పోయింది. చెల్లిపోయిందా? మా అయ్యా, జాగ్రత్త, పచ్చి మీద మా అయ్యా, ఈ డాక్టర్ పెట్టెలో వస్తువులు దాచిపెట్టుకున్నట్టు నా పొట్ట ఒక దాంట్లో వస్తువులు దాచిపెట్టాడు మా అయ్యా. ఏమయ్యా డాక్టర్, అది పొట్టనుకున్నావా ఏదైనా పెట్టనుకున్నావా? నీ ఇష్ట ప్రకారం అందులో వస్తువులు పెట్టడానికి అదిగో సమయానికి ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు మరే ఏం పర్వాలేదు డాక్టర్ గారు, వీడి దగ్గర మీ సెల్ ఫోన్ దొరికింది. కానీ వీడి సెల్ ఫోన్ ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు. ఇదిగోండి వాడి సెల్. ఇది మీ దగ్గరికి ఎలా? అది వాడి పొట్టలో ఉంది. అందుకే సార్ మా పుల్లయ్య గారి పట్ల నుంచి మిస్డ్ కాల్ సౌండ్స్, ఎంగేజ్ సౌండ్స్, రకరకాల వింత సౌండ్స్ వచ్చాయి. ఈ డాక్టర్ చేసిన పని వల్ల ఎంత ఘోరం జరిగిందో తెలుసా అండి? నాకు 2 సార్లు ఆపరేషన్ అయింది. నేను 2 సార్లు బిల్లు కట్టాను, పైగా ఒక నిండు ప్రాణం పోయి ఉండేది. అయ్యా, ఒక్క ప్రాణం ఏమిటి, బాంబ్ బ్లాస్టింగ్ ప్లాన్ ఫెయిల్ అయ్యి కొన్ని 100,000 ప్రాణాలు దక్కాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాడు. కాబట్టి ఇందిరమ్మ పథకం కింద 10 లక్షల రివార్డు కూడా ప్రకటించామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఓ థ్యాంక్ యూ, మైండ్ బ్లోయింగ్. క్యాష్ ఇస్తారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు కాదు ఇస్తుంది, పుల్లేకి ఇస్తున్నాం.
మీ లైసెన్స్ టోటల్ గా క్యాన్సిల్ చేస్తాయి. ఆ విధంగా ముందు పోతున్నామని చెప్పేసి తెలుసుకున్నాను. ఏయ్, వెళ్ళాల్సింది ముందుకు నువ్వు కాదు, వెనక్కి. అరే వెళ్ళిపోతున్నారేంటి? క్యాష్ విషయం ఎవరితో మాట్లాడాలి? సెల్లో మాట్లాడుకో, లేకపోతే నేను పోలీస్ స్టేషన్ సెల్లో వేయిస్తా. అబ్బో, ఎందుకండి అంత స్ట్రెయిన్ కావద్దు. సిస్టర్ కమాన్. పెద్ద బయలుదేరాడు. మా అయ్యా హైదరాబాద్ లో ఆపరేషన్ చేయించుకుంటే 10 లక్షలు ఇస్తారని మా ఊర్లో అందరికి చెప్పేస్తా. మా నాయనే నీ కడుపులో సెల్లు కాదురా, కంప్యూటర్ పెట్టాలా?